హలో మై డియర్ వ్యూవర్స్. నిత్యం మన జీవితంలో మనం ప్రయాణం చేయకుండా అయితే ఉండలేము. మరి ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది బైక్ల పైన వెళ్ళొచ్చు, కొంతమంది కార్ల పైన వెళ్ళొచ్చు, మరి ఇంకా అనేక వాహనాల ద్వారా కూడా వెళ్ళొచ్చు. మరి అలాంటి సందర్భంలో మనం బైక్ పైన వెళ్తున్నప్పుడే కానీ ఇంకా ఇతర వాహనాల పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అనేవి జరగడం సర్వసాధారణము. నిత్యం మన జీవితంలో చూస్తూ ఉంటున్నాము. మరి యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఏం చేయవచ్చు, తగిన న్యాయం ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరున్నా సరే 100కి కాల్ చేస్తే పోలీస్ వారు అక్కడికి వచ్చేసి వారు ఎంక్వైరీ చేసుకొని పోలీస్ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్లీ. అలా ఆ యాక్సిడెంట్లో కొన్నిసార్లు వ్యక్తులు మరణించవచ్చు లేదా తీవ్రంగా గాయపరచవచ్చు. మరి అలాంటి సందర్భంలో తప్పు చేసిన వ్యక్తి కొన్నిసార్లు అక్కడే కాంప్రమైజ్ అయ్యేసి కేసు ఎందుకులేని అనుకుంటారు. కానీ కొంతమంది మాకెందుకులే, మేము కాంప్రమైజ్గా, మా దగ్గర డబ్బులు లేవని చాలా వరకు చెప్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇస్తారు, కాకపోతే అవి మనకు తగిన పరిహారం కాదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ మనం వెనుకకు తీసుకురాలేం. కానీ ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉన్న కుటుంబం, వారికి ఆర్థికంగా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి సందర్భంలోని ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబకులు ఏం చేయవచ్చు అని అంటే, వాళ్ళు కోర్టులో అప్రోచ్ చేసేసి ఇన్సూరెన్స్ యొక్క ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందనుకో, దానిపైన కేసు మనం ఫైల్ చేసేసి మనం ఎంవిఓపి కేసు కింద మనకు తగిన పరిహారాన్ని కోర్టు ద్వారా మనం పొందవచ్చు. అలాగే ఎవరైనా వ్యక్తులు గాయపడ్డారనుకో, ఆ వ్యక్తులకు కొన్నిసార్లు దీర్ఘకాలికంగా కాలు చేతులు అనేది పోవడం జరుగుతుంది. వాళ్ళకు వేరే వర్క్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆ స్తోమత ఉండదు. ఆ వ్యక్తికి పరిహారం ఇచ్చిన కొన్ని సందర్భంలో కాంప్రమైజ్ చేసుకొని అది సఫిషియెంట్ అయితే కాదు. వారు కూడా కోర్ట్ని అప్రోచ్ చేసేసి వాళ్ళు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ పైన. ఒకవేళ మనకు ఏదైతే వెహికల్ గుద్దిందో ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు అనే సందర్భంలో మనం ఆ డ్రైవర్ పైన కూడా మనము ఇన్సూరెన్స్, అంటే ఎవరైతే డ్రైవింగ్ చేశారో అతని పైన కూడా మనము కేసు ఫైల్ చేయవచ్చు. ఆయన లయబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే 100కి కాల్ చేసేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ తగిన న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.